ఎక్కడ చూసినా ఐఫోన్ 17 సిరీస్ గురించే మాట్లాడుతున్నారు. లీక్స్ అండ్ రూమర్స్ ప్రకారం అయితే సెప్టెంబర్ 9th అయితే ఐఫోన్ 17 సిరీస్ అయితే లాంచ్ అవుతాయి. ఆన్లైన్లో అయితే ఒక పోస్టర్ అయితే చక్కర్లు కొడుతుంది. ఈ లాంచ్ ఈవెంట్లో అయితే ఐఫోన్ 17 ఒకటి, ఐఫోన్ 17 ఎయిర్ ఒకటి, ఐఫోన్ 17 ప్రో ఒకటి, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఐఫోన్ 17 ప్లస్ అయితే డిస్కంటిన్యూ చేస్తారు. దాని ప్లస్లో అయితే ఐఫోన్ 17 ఎయిర్ని అయితే రిప్లేస్ చేశారు. ఐఫోన్ 16కి ఐఫోన్ 17కి అయితే ఒక 5 చేంజెస్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు ఐఫోన్ 16 వచ్చేపాటికి ఫస్ట్ చేంజ్ వచ్చేపాటికి ఇంతకుముందు 6.1 ఇంచ్ అయితే వచ్చేది. ఐఫోన్ 16 వచ్చేపాటికి ఐఫోన్ 17 వచ్చేపాటికి 6.3 ఇంచ్ అయితే వస్తుంది డిస్ప్లే సైజ్ వచ్చేపాటికి. సెకండ్ చేంజ్ వచ్చేపాటికి ఇంతకుముందు 60Hz రిఫ్రెష్ అయితే ఉంటాయి, ఇప్పుడు 120Hzకి అయితే మార్చారు. థర్డ్ చేంజ్ వచ్చేపాటికి ఇంతకుముందు వైఫై 6 ఉండేది, ఇప్పుడు వచ్చేపాటికి వైఫై 7 అయితే ఇస్తున్నారు ఐఫోన్ 17లో. ఫోర్త్ చేంజ్ వచ్చేపాటికి ఐఫోన్ 16లో మీకు ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ ఉండేది, ఇప్పుడు వచ్చేప్పటికి ఐఫోన్ 17లో ఫ్రంట్ 24 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. ఇదైతే చాలా పెద్ద అప్గ్రేడ్ ఇది. ఫిఫ్త్ చేంజ్ వచ్చేపాటికి ఇంతకుముందు ప్రాసెసర్ ఐఫోన్ 16లో వచ్చేప్పటికి A18 అయితే వచ్చింది, ఇప్పుడు వచ్చేప్పటికి ఐఫోన్ 17లో A19 అయితే వస్తుంది. నాకు తెలిసి ఐఫోన్ 16 వచ్చి 80,000 వరకు అయితే పెట్టారు. నాకు తెలిసి అదే ప్రైస్ పెడతారు, పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండకపోవచ్చు ప్రైస్ విషయంలో అయితే. ఐఫోన్ 17 ఎయిర్ గురించి మాట్లాడాలంటే ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేప్పటికి 6.9 ఇంచ్ అయితే వస్తుంది డిస్ప్లే వచ్చేప్పటికి. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది AMOLED డిస్ప్లేతో. ఫ్రంట్ వచ్చేప్పటికి 24 మెగాపిక్సెల్, బ్యాక్ వచ్చేప్పటికి 48 మెగాపిక్సెల్ అయితే ఇస్తారు కెమెరా వచ్చేప్పటికి. ప్రాసెసర్ వచ్చేప్పటికి A19 ప్రో బయానిక్ చిప్ అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చి 3000 mAh బ్యాటరీ అయితే అంటున్నారు లీక్స్ ప్రకారం. అయితే చాలా స్లీక్గా అయితే తీసుకొచ్చారు ఫోన్ వచ్చేప్పటికి. చూద్దాం ప్రైస్ ఎంత పెడతారో. నాకు తెలిసినంత వరకు ఇదైతే 1 lakh అయితే పెడతారు ఈజీగా. 1,10,000 వరకు అయితే పెట్టవచ్చు ప్రైస్ అయితే ఈ ఫోన్ది. చాలా స్లీక్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే మనం అయితే ప్రో సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ప్రతి సంవత్సరం ప్రతి యూజర్ వెయిట్ చేసేది ప్రో సిరీస్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అని చూస్తారు. లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అయితే సేమ్ డిజైన్తో అయితే అలాగే తీసుకొస్తున్నారు యాప్లో అయితే. ఈసారి అయితే డిజైన్ అయితే చేంజ్ చేశారు ఫైనల్గా అయితే. 16 ప్రోకి 17 ప్రో సిరీస్కి డిజైన్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఈసారి అయితే బ్యాక్ డిజైన్ అయితే చేంజ్ చేశారు. ఇంకోటి వచ్చేపాటికి ఇంతకుముందు టైటానియం ఫ్రేమ్తో అయితే వచ్చేది 16 ప్రో సిరీస్ వచ్చేపాటికి. ఈసారి 17 ప్రో సిరీస్ వచ్చేపాటికి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుందని చెప్పి లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. బ్యాక్ కెమెరా వచ్చేపాటికి ఇంతకుముందు 16 ప్రో వచ్చేపాటికి టెలిఫోటో లెన్స్ వచ్చేపాటికి 12 మెగాపిక్సెల్ అయితే ఉండేది. ఈసారి వచ్చేప్పటికి ఐఫోన్ 17 ప్రో సిరీస్లో వచ్చేప్పటికి 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు 5x ఆప్టికల్ జూమ్ ఉండేది, ఇప్పుడు వచ్చేప్పటికి 17 ప్రో సిరీస్లో 8x ఆప్టికల్ జూమ్ అయితే ఇస్తున్నారు. ఇదైతే హ్యూజ్ అప్గ్రేడ్ ఇది. ఇంకోటి వచ్చేప్పటికి ఫ్రంట్ కెమెరా వచ్చేప్పటికి 16 ప్రోలో వచ్చేప్పటికి 12 మెగాపిక్సెల్ ఉంటే 17 ప్రో సిరీస్లో వచ్చేప్పటికి 24 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఇది కూడా హ్యూజ్ అప్గ్రేడ్ ఇది. ఇంకో చేంజ్ వచ్చేప్పటికి లాస్ట్ జనరేషన్ 16 ప్రో సిరీస్కిను ఇప్పుడు వచ్చే 17 ప్రో సిరీస్కి వచ్చేవాటికి, లాస్ట్ జనరేషన్ 16 ప్రో సిరీస్ వచ్చేవాటికి A18 ప్రో బయోనిక్ చిప్ సెట్తో వస్తే, ఇప్పుడు వచ్చే 17 ప్రో సిరీస్ వచ్చేవాటికి యాపిల్ A19 ప్రో బయోనిక్ చిప్ సెట్ అయితే వస్తుంది. హ్యూజ్ అప్గ్రేడ్ అయితే అయింది. ఇంకోటి వచ్చేప్పటికి ఎంతోమంది యూజర్స్ అయితే ఫోన్ అయితే హీట్ అవుతుందని బాధపడుతున్నారు. ఈసారి వచ్చేప్పటికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే యాడ్ చేశారు. బెటర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే యాడ్ చేశారు 17 ప్రోలో వచ్చేప్పటికి సిరీస్ వచ్చేప్పటికి. ఈసారి అయితే నాకు తెలిసి అయితే గేమర్స్కి అయితే ప్రాబ్లం లేకుండా గేమ్ ఆడుకోవచ్చు. మామూలుగా అయితే ఫోన్లో గేమ్ ఆడాలంటే ఫోన్ కాలిపోతూ ఉంటుంది. ఇంకో చేంజ్ వచ్చేప్పటికి బ్యాటరీ. ఈసారి వచ్చేప్పటికి లాస్ట్ టైం ప్రో సిరీస్కి వచ్చేప్పటికి 16 ప్రో సిరీస్ ప్రో మ్యాక్స్కి వచ్చేప్పటికి అరౌండ్ 4,600 అలా ఇచ్చారు. ఇప్పుడు వచ్చేప్పటికి 5,000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. ఇది కూడా బిగ్ చేంజ్ ఇది వచ్చేవాడికి. ఇంకోటి వచ్చేవాడికి మనకి ఇంతకుముందు 20 వాట్స్ అలా ఉండేది ఫాస్ట్ ఛార్జింగ్, ఇప్పుడు వచ్చేప్పటికి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంటుందని అయితే లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకోటి వచ్చేవాడికి ఇంతకుముందు 8GB ర్యామ్తో అయితే వచ్చేది 16 ప్రో సిరీస్ వచ్చేప్పటికి, ఇప్పుడు వచ్చేప్పటికి 17 ప్రో సిరీస్ వచ్చేప్పటికి 12GB ర్యామ్తో అయితే వస్తుంది. ఇది కూడా హ్యూజ్ అప్గ్రేడ్ ఇది. నాకు తెలిసి ఈ సంవత్సరం అయితే కొత్తగా ట్రై చేసిన వాళ్ళు అయితే ఈసారి అయితే
17 Pro అయితే కొనొచ్చు. ఇంతకుముందు లాస్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి అదే రొట్టుగుట్టుడు కొడుతున్నారు, సేమ్ డిజైన్ కొడుతున్నారు. 12, 11 నుంచి అదే డిజైన్తో వస్తున్నారు. ఈసారి అయితే చేంజ్ చేస్తున్నారు ఫైనల్గా. నాకు తెలిసి ప్రైజెస్ వచ్చేపాటికి అప్పటికి ఇప్పటికి నాకు తెలిసి ఒక 10,000 ఎక్కువే పెడతారు. మోస్ట్లీ 10,000 ప్రైస్ వేరియేషన్. 10,000 అయితే లాస్ట్ జనరేషన్కి ఇప్పటికి 10,000 ఎక్కువే ఉంటుంది. లాస్ట్ టైం వచ్చేపాటికి iPhone 16 Pro వచ్చేపాటికి 128 వచ్చేపాటికి 1,20,000 వరకు అయితే పెట్టారు ప్రైజు. ఈసారి వచ్చేపాటికి iPhone 17 Pro వచ్చేపాటికి 12GB RAM 256GB అయితే వస్తుంది. నాకు తెలిసి 1,30,000 వరకు అయితే పెడతారు. ఇండియా ప్రైజింగ్ అయితే 1,30,000 అయితే పెడతారు. iPhone 16 Pro Max వచ్చేపాటికి లాస్ట్ టైం వచ్చేపాటికి 8,256 వచ్చేపాటికి 1,45,000 వరకు అయితే పెట్టారు సుమారుగా ప్రైజ్ అయితే. ఈసారి వచ్చేపాటికి నాకు తెలిసి iPhone 17 Pro Max వచ్చేపాటికి 1,60,000 వరకు అయితే పెడతారు. ఎందుకంటే భారీ చేంజెస్ అయితే జరిగినాయి లాస్ట్ జనరేషన్తో పోలిస్తే ఈ జనరేషన్ అయితే. వీళ్ళైతే రేటు పేల్ చేస్తారు 100%. కలర్స్ కూడా చూడొచ్చు, కలర్స్ కూడా చాలా బాగుంది. నాకైతే ఆరెంజ్ కలర్ అయితే బాగా నచ్చింది. చూద్దాం ప్రైస్ ఎంత పెడతారు. వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తానైతే మర్చిపోమాకండి.